హాయ్ వ్యూవర్స్ నమస్కారం. నేను డాక్టర్ సునీత కన్సల్టెంట్ ఫర్టిలిటీ 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. నేను ఈరోజు ఫర్టిలిటీ కన్సల్టెంట్‌గా మీకు చాలా యూజ్‌ఫుల్ అయ్యే లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి చెప్పదలుచుకున్నాను. అంటే ఫర్టిలిటీ కోసం, ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళు గానీ, ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి. జనరల్‌గా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యారేజెస్ అనేటివి లేట్‌గా చేసుకుంటున్నారు కాబట్టి అన్నెసెసరీగా ప్రెగ్నెన్సీ అనేది టూ మచ్ ప్రొలాంగ్ అనేది చేయకూడదు. అంటే ప్లానింగ్ కొంతమంది మేము ఇంకా సెటిల్ అయ్యాక ప్లాన్ చేయాలి అని. నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు ఏజ్ వైస్ గూడా మేల్స్‌లో గానీ, ఫీమేల్స్‌లో గానీ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేటివి పెరుగుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదర్ లైఫ్ స్టైల్ చేంజెస్‌లో ఫస్ట్ గుడ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే 8 అవర్స్ ఆఫ్ గుడ్ స్లీప్ ఉండాలి. దాంతో పాటు 8 అవర్స్ ఉంటే చాలు కదా అని కొంతమంది అనుకుంటారు. అంటే మార్నింగ్ అంతా నిద్రపోవడం, నైట్ ఎప్పుడో 12, 2, 3 దాకా మేల్కొని ఉండడం. ఇలాంటివి చేస్తుంటారనమాట. సో, టైమ్‌తో పాటు డయోర్నల్ వేరియేషన్స్ అంటే సన్ సన్‌లైట్ ఉన్నప్పుడు మేల్కొని ఉండడము, మూన్ అంటే చీకటున్నప్పుడు నిద్రపోవడం. దీన్ని బట్టి బాడీలో హార్మోనల్ వేరియేషన్స్ అనేటివి చాలా జరుగుతుంటాయన్నమాట. సో, మాక్సిమం వీలైనంత వరకు కుదిరినతే ఆ డయర్నల్ వేరియేషన్స్‌కి అనుగుణంగా స్లీప్ కూడా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్. ఈటింగ్ హ్యాబిట్స్ అంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ ఇవాళ రేపు జంక్ ఫుడ్స్ అనేటివి కామన్‌గా చూస్తున్నాము. ఔట్ సైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటివంతా తగ్గించుకొని వీలైనంత వరకు హోమ్ కుక్డ్ ఫుడ్స్ అనేటివి తీసుకోవాలి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేయాలి. అన్నీ ఆ ఫుడ్స్‌తో పాటు అన్నీ ఈక్వల్ ప్రపోర్షన్స్‌లో ఉండేటట్టు అంటే బ్యాలెన్స్‌డ్ డైట్ అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలా అన్ని రకాలు ఉండేటట్టు చూసుకోవాలనమాట. నెక్స్ట్ వీలైనంత వరకు ఎర్లీగా డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటే గూడా ఇంకొంచెం లేడీస్‌లో ఎగ్ రిలీజ్‌లో గానీ, జెంట్స్‌లో స్పెర్మ్ పారామీటర్స్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో, వీలైనంత వరకు స్ట్రెస్ తగ్గించుకోవాలి. నెక్స్ట్ జెంట్స్‌లో అయితే స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి టొబాకో చూయింగ్ ఇలా ఏమైనా హ్యాబిట్స్ ఉంటే వాటిని అవాయిడ్ చేయాలనమాట. దాంతో పాటు కొన్ని స్పెసిఫిక్ కేటగరీస్‌లో అంటే కెమికల్స్‌తో వర్క్ చేసే వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో ఫ్రీక్వెంట్‌గా కొంచెం ఫర్టిలిటీ చెకప్స్ అనేటివి చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని రకాల కెమికల్స్ వల్ల స్పెర్మ్స్ పారామీటర్స్ తగ్గడం గానీ, లేడీస్‌లో గూడా ఎగ్స్ తగ్గడం గానీ, ఇట్లాంటివి చూస్తుంటామనమాట. సో, ఈ ఇప్పుడున్న వాటిల్లో మెయిన్ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే పెస్టిసైడ్స్ అనేటివి ఎక్కువవ్వడం వల్ల సో, దాంట్లో గూడా క్లీనింగ్ అనేది మనం ప్రాపర్‌గా ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ. నెక్స్ట్ ఏంటంటే ఆహ్, ఎమోషనల్‌గా గూడా హస్బెండ్ అండ్ వైఫ్ కొంచెం బాండింగ్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి. ఇదనమాట లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది. ఐవీఎఫ్‌లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? వాటి వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా? అని చెప్పి చాలామంది అడుగుతుంటారనమాట. సో, నేను ఐవీఎఫ్‌లో వచ్చే కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? వాటి వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? అని చెప్పి మీకు చెప్తాను. జనరల్‌గా ఏంటంటే వాళ్ళకి ఎవరైనా డాక్టర్ సజెస్ట్ చేసిన తర్వాత ఒక కపుల్‌కి మామూలుగా లేడీస్‌కి 10 డేస్ కానీ 10-12 డేస్ ఇంజెక్షన్స్ అనేటివి వేస్తారు. సో, ఈ ప్రాసెస్‌లో సైడ్ ఎఫెక్ట్స్ అంటే మెయిన్ ఇంజెక్షన్స్ లైట్‌గా పెయిన్ ఉంటది. అంటే నార్మల్ ఇంజెక్షన్ వేసుకుంటున్న దానికంటే కంపారిటివ్‌గా కొంచెం తక్కువే ఉంటది. ఎందుకంటే ఇది మైక్రో నీడిల్‌తో చేస్తారు కాబట్టి. కాకపోతే కంటిన్యూయస్‌గా 10 డేస్ కాబట్టి, ఆ 10 డేస్ కొంచెం వాళ్ళు డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవ్వచ్చు. నెక్స్ట్ దాంతో పాటు ఇంజెక్షన్స్ కొద్దిగా హార్మోనల్ ఇంజెక్షన్స్ కాబట్టి కొంచెం అంటే బ్లోటింగ్ సెన్సేషన్, కొంచెం గ్యాస్ట్రైటిస్ లాగా లైట్‌గా ఉంటుందనమాట. దాని తర్వాత ఏంటంటే ఎగ్స్ తీసిన రోజు అనస్థీషియా ఇస్తారు కాబట్టి పెయిన్ ఏమి ఉండదు. అనస్థీషియా వల్ల కొంచెం ఆ రోజు మాత్రం డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏమి ఉండదనమాట.
ఎగ్ పికప్ అయిన తర్వాత అంటే 10 డేస్, 12 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చినాక ఎగ్స్ తీసిన రోజు కాకుండా నెక్స్ట్ ఒక 2, 3 డేస్ కొంచెం అవి మళ్ళీ నార్మల్ స్టేట్‌కొచ్చే వరకు కొద్దిగా సేమ్ అబ్డామినల్ బ్లోటింగ్ సెన్సేషన్ అంటే కొంచెం గ్యాస్ట్రైటిస్ లాగా, కడుపు ఉబ్బరం ఉన్నట్టు ఇలాంటివుంటాయి. కొంతమందిలో పీసీఓడీ అంటే ఎక్కువ ఎగ్స్ తీసిన వాళ్ళలో మాత్రము కొద్దిగా ఆ డిస్కంఫర్ట్ అనేది కొద్దిగా ఎక్కువుండొచ్చు. కాకపోతే ఇప్పుడున్న కండిషన్స్‌లో, ఇప్పుడున్న ట్రీట్మెంట్స్ వల్ల చాలా వరకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గాయి. అంటే దానికి తగ్గ ట్రీట్మెంట్స్ అనేటివి మనం ఎగ్స్ తీసిన రోజే మెడిసిన్స్ అనేవి చూసి ఇస్తామనమాట. అంతకు మించి ఇంకా ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అప్పుడు అంటే తయారు చేసిన బేబీని ఎక్కించే ప్రాసెస్‌లో గూడా సేమ్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ టైమ్‌లో పెయిన్ తప్ప ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్‌లో ఇంకా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏమీ ఉండవనండి. అండ్ బేబీకి గూడా బేబీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని కొంతమంది అడుగుతుంటారు. నార్మల్‌గా ఎగ్స్‌తో న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుందో, దీంట్లో గూడా మనం ఎగ్స్‌ని, స్పెర్మ్స్‌ని బయట మన ల్యాబ్‌లో ఆహ్, ఆహ్, మిక్స్ చేసి దానివల్ల వచ్చే బేబీ అనేది ఎక్కిస్తాము. సో, దీంట్లో ఏంటంటే ఇంకా ఐవీఎఫ్‌లో మంచి గ్రేడ్ ఎంబ్రియోని ఎక్కిస్తాం గాబట్టి నార్మల్ ప్రెగ్నెన్సీకి దీనికి అంటే ఐవీఎఫ్ చేయడం వల్ల ఎక్స్‌ట్రాగా ఏమన్నా ప్రాబ్లమ్ వస్తుంది అనేసి ఏముండదనమాట. ఇంకా జెనెటిక్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో పీజీటీఏ అని జెనెటిక్ టెస్టింగ్ గూడా చేసి ఇంకా బెటర్ ఎంబ్రియోస్‌ని ఎక్కించే అవకాశం కూడా ఉంటుంది. సో, దీనివల్ల ఈ వీడియో వల్ల మీకు ఐవీఎఫ్ మీద ఉన్న అపోహలు గానీ, చిన్న చిన్న సందేహాలు గానీ తెలుసుకున్నారని కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.